భారతదేశంలో వివాహ వ్యవస్థ బీటలు వారుతోందా? పెళ్లి కేవలం ఎక్స్టార్ట్ చేయటానికేనా? దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ మధ్య ఘాటైన వ్యాఖ్యలు చేసింది. రెండు వేర్వేరు కేసుల్లో సుప్రీంకోర్టు అసలు మహిళల తరపున ఉన్న చట్టాలు మహిళా సంక్షేమం కోసం ఉన్నవే కానీ మిస్యూజ్ చేయటానికి కాదు, దుర్వినియోగం చేయటానికి కాదు అని చెప్తున్నాయి అన్నమాట. మహిళలు అనేక చట్టాల్లో ఉన్న ప్రొవిజన్స్ ఏదైతే డౌరీ హెరాస్మెంట్ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, ఐపీసీ కానీ, ఇంతకుముందు ఐపీసీ, ఇప్పుడున్న భారత న్యాయ సంహిత, వీటిలో తమకు సంబంధించిన ప్రొవిజన్స్ను మిస్యూజ్ చేస్తున్నారని, దీన్ని కింద కోర్టులు, హైకోర్టులు, కింద ఫ్యామిలీ కోర్ట్స్ కూడా దీన్ని కన్సిడర్ చేయాలని చెప్పి, ఈ మిస్యూజ్ను ఆపాలని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జిలు వ్యాఖ్యానిస్తూ హిందూ వ్యవస్థలో పెళ్లి అనేది, వివాహం అనేది ఒక పవిత్ర బంధం అని చెప్పి, దాన్ని మనీ ఎక్స్ట్రాక్షన్కి వాడకూడదు, ఇదొక కమర్షియల్ వెంచర్ కాదు, ఒక రెండు కుటుంబాలని, ఇరువురు వ్యక్తుల్ని కలిపే ఒక బంధం అని, అదొక కమర్షియల్ వెంచర్ కాదు అని చెప్పి కూడా జడ్జిలు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మనం చెప్తే సెక్షన్ 498A ఆఫ్ ఐపీసీ, ఇంతకుముందున్న ఐపీసీలో ఉండేదన్నమాట. సెక్షన్ 498A డౌరీ హరాస్మెంట్, వరకట్నానికి సంబంధించిన హరాస్మెంట్. అదేవిధంగా ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 376 అంటే 16 సంవత్సరాల లోపు మహిళల పైన రేప్ కమిట్ చేస్తే, దాంతోపాటు సెక్షన్ 377 అన్యాచురల్ అఫెన్స్ అన్నమాట. అదేవిధంగా సెక్షన్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్. ఈ సెక్షన్లన్నీ కూడా కొంతమంది మహిళలు ఒక ప్యాకేజ్లా వాడి అత్తగారింటి వాళ్ళని, తమకు సంబంధించిన చుట్టాలని, భర్తకి ఎవరైతే సంబంధించిన చుట్టాలు ఉంటారో వాళ్ళకి విషయాల్లో సంబంధం లేకపోయినా వేధించడానికి వాడుతున్నారని, ఈ సెక్షన్లు చాలా మిస్యూజ్ చేస్తున్నారని, భారతదేశంలో మహిళలు వల్నరబుల్గా ఉన్నారు కాబట్టి ఈ సెక్షన్లన్నీ కూడా, చట్టాలన్నీ వాళ్ళ పరంగా ఉన్నాయి, కానీ కొంతమంది మహిళలు వీటిని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి కూడా సుప్రీంకోర్టు జడ్జిలు వ్యాఖ్యానించడం జరిగింది రెండు వేర్వేరు కేసులో. రీసెంట్గా సుప్రీంకోర్టుకు వచ్చిన ఈ రెండు కేసుల్లో, ఒక కేసులో అయితే ఇది భర్తకి భార్యకి ఇద్దరు కూడా రెండో వివాహం అనమాట. భర్తకి దాదాపు 5,000 కోట్లు ఆస్తుంది. మొదటి భార్యకి విడాకులు ఇచ్చేటప్పుడు 500 కోట్లు భరణంగా ఇచ్చాడంట. ఇప్పుడు ఏంటంటే నాకు కూడా 500 కోట్లు కావాలని చెప్పి రెండో భార్య అడుగుతుంది. ఎందుకు 500 కోట్లు అంటే, నేను 3 నెలలు కాపురం చేశాను, నాకు ఇప్పుడు విడాకులు కావాలి, నాకు 500 కోట్లు కావాలి అంటే, ఇక్కడ వెల్త్ ఈక్వలైజేషన్ ప్రిన్సిపల్ అనమాట. అంటే నా భర్తకి ఎంత ఆస్తి ఉందో నేను కూడా అంతే సమానంగా ఆస్తి కావాలి అని చెప్పి. రీసెంట్గా కూడా కర్ణాటక హైకోర్టు జడ్జి ఒక మహిళని చాలా సీరియస్గా క్రిటిసైజ్ చేసిందనమాట. ఆ కేసులో ఏం జరిగిందంటే, ఒక అమ్మాయి నెలకి తనకి 6 లక్షల రూపాయల మెయింటెనెన్స్ కావాలని అడిగిందనమాట. అసలు ఇది సరిపోద్దా నీకు 6 లక్షల రూపాయలు కావాలంటే, నీకు అంతగా నెలకు 6 లక్షలు కావాలంటే సంపాదించుకో, కష్టపడని చెప్పిందనమాట. సో ఈ విధంగా పెళ్లి విడాకులు అనేవి ఒక కాంట్రాక్ట్ అయిపోయినాయి, కమర్షియల్ వెంచర్స్ అయిపోయినాయి. అంతేకాదు విడాకులు అంటే నాకు ఎన్ని లక్షలు ఇస్తావు నెలకి భరణంగా అని అడుగుతున్నారు. అంతేకాదు యాలిమోని, ఆస్తుల్లో వాటా. ఈ కేసులో ఏమవుతుందంటే, వాళ్ళ ఇన్కమ్ చూపిస్తున్నారు, వాళ్ళ ఆస్తులు చూపిస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ చూపిస్తున్నారు. ఇవన్నీ చూపించి మాకు ఇంత కావాలి, సగం మాకు కావాలి అని అడిగేసి పెద్ద పెద్ద కంప్లైంట్లు ఇస్తున్నారనమాట. సుప్రీంకోర్టు జడ్జెస్ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ వీళ్ళందరూ వ్యాఖ్యానిస్తూ ఈ చట్టాలు అనేవి ఏవైతే మహిళల పరంగా ఉన్నాయో, మహిళలకు సపోర్ట్గా ఉన్నాయో, వీటి యొక్క పూర్తి ఉద్దేశాన్ని మహిళలు అర్థం చేసుకోవట్లేదు. ఇవి మహిళల్ని ఎంపవర్ చేయడానికి ఉన్నాయి, మహిళలకి సాధికారత కల్పించడానికి ఉన్నాయి. అంతేగాని వీటిని మిస్యూజ్ చేసి, దుర్వినియోగం చేసి వాళ్ళ యొక్క అత్తమామల్ని, వాళ్ళ యొక్క భర్తని ఇబ్బంది పెట్టడానికి ఈ చట్టాలు లేవు. ఈ చట్టాలు దుర్వినియోగం ఆపాలి, మహిళలు వీటి యొక్క స్పిరిట్ని అర్థం చేసుకోవాలని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే సందర్భంలో మరో కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఎవరైతే ఒక అమ్మాయి ఉందో, విక్టిమ్ అని చెప్పుకుంటుందో, ఆ అమ్మాయి అత్తమామల పైన, భర్త తరపు బంధువుల పైన అందరి మీద కేసులు పెట్టింది. కానీ వాళ్ళు నిజంగా అమ్మాయిని హరాస్ చేశారు అనడానికి ఎక్కడ సాక్ష్యాలు లేవు, ఒట్టిగా జనరల్గా హరాస్ చేశారని చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పింది దీనికి ఉన్న ఎవిడెన్స్ ఏంటి, ఎక్కడ, ఎలా, ఎప్పుడు ఈ హరాస్మెంట్ జరిగింది, ఎటువంటి ఇది లేకుండా బ్లాంకెట్గా హరాస్ చేశారని చెప్పి అందరిపైన కేసులు పెట్టడం. అంటే ఇది ఒక వెపన్ లాగా 498A కానీ ఇలాంటి సెక్షన్లు ఒక ఆయుధంలా వాడి అత్తమామల్ని బాధ పెట్టడానికి, వాళ్ళని మెంటల్ ట్రామాకు గురి చేయడానికి చేస్తే మాత్రం ఇది తప్పు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఆడపిల్లలకి ఏదైతే పర్సనల్ వెండేటా, పర్సనల్ స్కోర్స్ అంటే ఏదైతే పర్సనల్ రివెంజ్ ఏదైతే భర్త పైన, అత్తమామల పైన, ఫ్యామిలీ మెంబర్స్ పైన ఉందో, ఆ రివెంజ్ తీర్చుకోవడానికి చాలా సందర్భాల్లో అల్టీరియర్ మోటివ్తో ఇలాంటి కేసులు పెడుతున్నారని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో కింద కోర్టులు కాషియస్గా ఉండాలని చెప్పి, ఇలాంటి కేసుల్ని డెసిషన్ ఇచ్చేటప్పుడు చాలా ఆలోచించి డెసిషన్ ఇవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఈ కేసులో వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యల వెనక ముఖ్య ఉద్దేశం ఏంటి, బలమైన ఉద్దేశం ఏంటి? ఏదైతే చట్టాలు మహిళల కోసం చేశారో, ఏదైతే చట్టాలు మహిళా సాధికారత కోసం చేశారో, ఆ చట్టాల్ని మహిళలు దుర్వినియోగం చేయకుండా, ఆ చట్టాల్ని రివెంజ్ కోసం వాడకుండా, అంతేకాదు 21st సెంచరీలో
చాలా మంది మహిళలు ముందుకెళ్తున్నారు, చదువుకుంటున్నారు. వీళ్ళందరూ కేవలం అత్తమామల పైన, భర్త పైన రివెంజ్ కోసం మాత్రం ఈ చట్టాలు వాడకుండా, మిస్‌యూజ్ చేయకుండా జాగ్రత్త పడాలని సుప్రీంకోర్టు సూచించింది.